ఫాలో అవుతారు. మూడుండగా ముందు చేసే మతం ఏంటమ్మా? మూడుండగా ముందు నీళ్ళు పెడతాడు. అసలు ఆ మూడు ఎంత బాగుండదు, ఎంత ఏడ్చుకుంటాడు. మీ అమ్మలేమో బొట్టు గాజులు లేకుండా ఎగ మోడల్లాగా ఆ మేరీలాగే తయారయ్యి మొహాన్ని బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానంలాగా మొహం వేసుకుని ఈ వీడియోలో వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళు ఏ విధంగా బొట్టు పెట్టుకున్న బోకులు, బొట్టు పెట్టుకున్న వేష్యలు అనే విషయాలు మనం చూడబోతున్నాం. వాస్తవానికి హైందవులందరూ ఇలాంటి భావజాలం కలిగి లేరు. కేవలము కొంతమంది మాత్రమే ఈ హిందుత్వ మతోన్మాద చిల్లర బ్యాచ్, ఈ బ్యాచ్ మాత్రమే ఇలాంటి తప్పుడు కోతలు కూస్తూ ఉంటారన్నమాట. మరి ముఖ్యంగా క్రైస్తవ శ్రేణులను ఉద్దేశించి, ముస్లిం శ్రేణులను ఉద్దేశించి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళ లాజిక్ ఏంటంటే, వీళ్ళ మతంలో ఒక నీచాతి నీచమైన ఆచారం ఉంది. అదేంటో అందరికీ తెలిసిందే. భర్త చనిపోతే భార్యని మన్నుమప్పుగా చేయటం. అందులో భాగంగా అలంకరణ లేకుండా వాళ్ళు జీవిస్తారు. అలంకరణలో భాగంగా బొట్టు కూడా పెట్టుకోరు. దాన్ని వీళ్ళ మతంలో ఉన్నదాన్ని వీళ్ళు మిగతా వాళ్ళందరికీ అప్లై చేస్తున్నారు. అంటే క్రైస్తవ స్త్రీలు కావచ్చు, ముస్లిం స్త్రీలు కావచ్చు, వాళ్ళు బొట్టు లేకుండా ఉంటారు కదా, వాళ్ళని ఇలా చిల్లర మాటలు మాట్లాడుతూ దూషిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీళ్ళ లాజిక్ వీళ్ళకే అప్లై చేస్తాను. ఇది అందరికి వర్తించదు, కేవలము హిందుత్వ మత స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ లాజిక్ వీళ్ళకి అప్లై చేస్తే ఇప్పుడు వ్యభిచారం చేసే వేషులు కూడా బొట్టు పెట్టుకుంటారు, భోగు పనులు చేసే భోగులు కూడా బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మతోన్మాద స్త్రీలు కూడా బొట్టు పెట్టుకున్నారు. అంటే వీళ్ళేంటి, వ్యభిచారం చేసే వేషులు, భోగు పనులు చేసే భోగులు అని అనుకోవాలి, అంతే కదా. నేను అలా చెప్పటం లేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళని వీళ్ళే వ్యభిచారం చేసే వేషులు, బొట్టు పెట్టుకున్న వ్యభిచారం చేసే వేషులు, బొట్టు పెట్టుకున్న భోగు పనులు చేసే భోగులని వీళ్ళ లాజిక్ ప్రకారంగా వీళ్ళని వీళ్ళే డిక్లేర్ చేసుకుంటున్నారు. ఎంత మంచి లాజిక్ కదా. మీరేమంటారు వీక్షకులారా? అవునా కాదా తెలియచేయండి. ఇకపోతే మీ మతంలో ఉన్న నీచాతి నీచమైన ఆచారాలు, సాంఘ్యాలు, సంప్రదాయాలు ఇవన్నీ మీరు పాటించండి. మిగతా వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు? మిగతా వాళ్ళు ఎందుకు రుద్దుతారు? వాస్తవానికి చూస్తే మీ మతంలో ఉన్నదే మీరు ఫాలో అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, గరుడ పురాణము నవమ స్కందంలో స్వయాన విష్ణువు చెప్తున్న మాటలు ఏంటి? సతీ సహగమనం గురించి. నేను అడుగుతున్నాను, మీరు ఫాలో అవుతారా సతీ సహగమనము? చెప్పండి. మీ భర్త చనిపోతే మీరు మంటల్లో దిగి చనిపోతారా? మీ మతంలో మీ గ్రంథాలలో ఉన్న విషయమే కదా అది. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మహాభారతము ఆది పర్వము 5వ అశ్వంలో ఉంటుంది. వృద్ధాడు చేతకేతు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. ఒక కథ ఏంటంటే, సనాతన ధర్మానికి అసలైన అర్థం అక్కడ దొరుకుతుంది. ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి ఇంట్లో ఉన్న స్త్రీని తార్చటమే సనాతన ధర్మం అన్నమాట. మరి నిజంగా మీరు దాన్ని ఫాలో అవుతారా? మీరే ఫాలో అవ్వరు. మరి మనకి అసలైన అర్థం అక్కడ దొరుకుతుంది. ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి ఇంట్లో ఉన్న స్త్రీని తార్చటమే సనాతన ధర్మం అన్నమాట. మరి నిజంగా మీరు దాన్ని ఫాలో అవుతారా? మీరే ఫాలో అవ్వరు. మరి ఇతరుల పైన ఎందుకు రుద్దుతున్నారు? అదేవిధంగా ఈ స్త్రీలకు మాత్రమే కాదు, హిందుత్వ మతోన్మాద పురుషులు అందరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే స్వార్థకు పోయినప్పుడు క్రైస్తవ స్త్రీలను ఉద్దేశించి వీళ్ళు ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా దూషణకరంగా పిచ్చి కోతలు కూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎవడైతే ఇలా మాట్లాడుతున్నాడో వాడి అమ్మ, వాడి భార్య, వాడి అక్క, వాడి చెల్లి, వాడి కూతురు అందరూ కూడా వాడి లాజిక్ ప్రకారంగా వేష్యలు, బోకులు అని చెప్పి వాడు డిక్లేర్ చేస్తున్నాడు. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మతోన్మాద భావజాలం కలిగిన పోరంబోకులు మాత్రమే ఇది వర్తిస్తుంది.